టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలవడంలో కీ రోల్ పోషించిన వాళ్ళలో శ్రేయస్ అయ్యర్ ఒకడు. ఫోర్త్ ప్లేస్ బ్యాటింగ్కి వచ్చి ఈ టోర్నీ మొత్తం సూపర్గా ఆడాడనమాట శ్రేయస్ అయ్యర్. మొత్తం 2 హాఫ్ సెంచరీలు, 2 40+ స్కోర్లు చేసి 5 మ్యాచ్లో 243 పరుగులు చేశాడు. టీమిండియా తరపున టాప్ స్కోర్ తనే ఈ టోర్నీలో. అయినా సరే ట్రోఫీ గెలిచేశాక అయ్యర్ చేసిన పనిని పట్టుకొని కొంతమంది అతను ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ తను ఏం చేశాడు అంటే, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీం ప్లేయర్లకి ముందు మెడల్ ఇస్తారు, తర్వాత వైట్ జాకెట్ ఇస్తారు, ఆ తర్వాత ట్రోఫీ ఇస్తారు. ఇది సీక్వెన్స్. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత ఈ టైంలోనే మెడల్స్ తీసేసుకున్న తర్వాత బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్ని ప్లేయర్లందరికీ వైట్ జాకెట్ తనే స్వయంగా తొడిగారు. ఫస్ట్ టీమిండియా నుంచి వరుణ్ చక్రవర్తి వెళ్ళి ఆ రోజర్ బిన్ని చేత వైట్ జాకెట్ తొడిగించుకున్నాడు. తను వెళ్ళిపోయాడు. ఇలా ఒక్కరు వెళ్ళిపోయిన తర్వాత శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. శ్రేయస్ అయ్యర్ ఏం చేశాడంటే వెనక్కి తిరిగి జాకెట్ తొడుక్కోవాలి. అది తను ముందుకు వెళ్ళిపోయేసరికి రోజర్ బిన్ని అది చూసి ఓకే తను ఇలా వచ్చిన జస్ట్ తన భుజాల మీద జాకెట్ కప్పాడు. అది తీసుకొని శ్రేయస్ అయ్యర్ వెళ్ళిపోయి తనే వేసుకున్నాడు. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా, చూసావా రోజర్ బిన్ని అందరికి జాకెట్ తొడుగుతుంటే అయ్యర్ మాత్రం కావాలని వెళ్ళి తను తొడిగించుకోకుండా తీసుకుని వెళ్ళిపోయాడు, ఎంత బలుపు అయ్యర్కి అని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది చూసి సడన్ గా డిఫెండ్ చేసేస్తూ శ్రేయస్ అయ్యర్ని, అంతకుముందు డొమెస్టిక్ క్రికెట్ ఆడలేదని చెప్పి సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు చేశారు శ్రేయస్ అయ్యర్కి, అందుకే ఇలా చేశాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీ రోల్ పోషించిన తర్వాత ఇప్పుడు జాకెట్ తొడుగుతా ఇట్లంటే ఊరుకుంటారా ఏంటి, అందుకే తను తీసుకువెళ్ళిపోయాడు అని కొంతమంది అంటున్నారు. అసలు కామన్ సెన్స్ లేదనమాట వీళ్ళకి. తను ఆ ఎగ్జైట్మెంట్ లో ఉన్నాడు. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్కి ఫస్ట్ ఐసీసీ ట్రోఫీ ఇది గెలిచింది. ఆ ఎగ్జైట్మెంట్ లో మెడల్స్ తీసుకునేటప్పుడు డైరెక్ట్ గా వెళ్ళి తలకాయం చేసి మెడలో వేసేస్తున్నారు మెడల్స్. అలానే తను ఆ ఊపిలో వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళాక షెట్ నేను వెనక్కి తిరిగి తొడుక్కోవాలని చెప్పి తనకి ఇది ఎలగలేదు. అది అర్థం చేసుకున్న రోజర్ బిన్ని తన భుజాల మీద ఇట్లా కప్పే కానీ అది తీసుకుని వెళ్ళిపోయి చేస్తున్నాడు. దీనిలో అయ్యర్ బలుపు చూపించింది లేదు, నన్ను అంతకుముందు నువ్వు అవమానించారు, ఇబ్బంది పెట్టారు, అందుకే ఇట్లా చేస్తున్నా అని చెప్పింది ఏమీ లేదు. ఆ ఎగ్జైట్మెంట్ లో ఉన్నాడు తను. యంగ్స్టర్ ఫస్ట్ ఐసీసీ టోర్నీ గెలిచాడు. బ్రెయిన్ అంతా కూడా ఆకాశం తేలుతుంటది అనమాట. తను ఏం చేస్తున్నాడో తెలియదు. దాన్ని పట్టుకొని కొంతమంది బలుపు అని, కొంతమంది ఈగో అని, ఇంకొంతమంది వచ్చేసి తన మాత్రం చూపించాలి అని, ఇవన్నీ అసలు పిచ్చి అనిపించింది నాకు ఈ కామెంట్స్ అన్ని నాకు సోషల్ మీడియాలో. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచామన్న సంతోషం ప్లేయర్లకి మనకి ఉన్నంతసేపు దాన్ని కూడా ప్రశాంతంగా ఫీల్లో ఉండనివ్వరు అనమాట వీళ్ళు. దీని మీద మీరు అనుకుంటున్నారు కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఈ బలుపు గిలుపు అనడాలు కాదు, ఈ యాటిట్యూడ్ చూపించాలడాలు ఇవే నచ్చలేదు. మీరు అనుకుంటే కామెంట్ చేసి చెప్పండి. ఇంకో మంచి క్రికెట్ పెడితే మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.